చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి అప్పటికప్పుడే ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ముందుగా అయితే అటుకులు పోసుకొని కడాయిలో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మెత్తగా ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుండదు. మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఇలా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక గిన్నెలో అయితే పోసేసుకొని అదే కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కారమైనా వేసేసుకోవచ్చండి. నేనైతే ఎండుమిర్చి వేసాను. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. మంచిగా ఉప్పు అయితే వేసి కలుపుకున్న తర్వాత ఇక ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఒక 2-3 వెల్లుల్లి కూడా దంచి వేయండి. ఇంకా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేనైతే వేయలేదు. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తుంటేనే చాలా బాగుంది.